యాక్చువల్‌గా అప్పట్లోని మోదీ గారు, మోదీ గారు 2.0 అన్నారు. ఆయన మోదీ 2.0 అనగానే 2.0లోనే ట్రెమెండస్ మెజారిటీతో ఆయన గెలిచారు. అలాగే చంద్రబాబు గారు 2.0 అన్నారు. సో, చంద్రబాబు గారు కూడా డిఫరెంట్ ఒక ట్రెమెండస్ మెజారిటీతో గెలిచారు. ఒక అద్భుతమైన పట్టు సాధించారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఒక మాట చెప్తున్నారు. మా జగన్ ఒకప్పుడు ఒకలాగా ఇప్పుడు 2.0 అయ్యారు జగన్ గారు. సో, జగన్ 2.0 అని చెప్తూ ఉన్నారు. సో, అది ఇదే ఈ సెంటిమెంట్ ఏదైతే ఉందో 2.0 సెంటిమెంట్ మోదీ గారిలో చంద్రబాబు గారికి ప్లస్ అయిన సెంటిమెంట్ జగన్ గారికి కూడా ప్లస్ అయ్యి ట్రెమెండస్ మెజారిటీతో 2029లో గెలిచే అవకాశం ఉందేమో అండి? మీకు 175 గురించి వచ్చింది ఇందాక. వై నాట్ 175 అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు. 2.0 అని అసలంటే ఆ స్కోపే లేదు ప్రజలకి. ఎందుకంటే ప్రజల్లో కూడా ఉండాలి కదా! ప్రజల్లో ఉండే అవకాశం లేదు. 2, 3 సార్లు కూడా ఆయన రాష్ట్రం కోసం రాసిన రాష్ట్రం నుంచి వచ్చే సజెషన్స్ కానీ ఎంతసేపు ఆయనకి ఈ హోదా కావాలో, లేకపోతే అందుకు రాలేదనో, లేకపోతే అసెంబ్లీ ఈ పాటికి అనేక అంశాలు ఆయన ప్రస్తావించాల్సి వచ్చేది. ఆయన స్టాండ్ ఏదో తెలిసేది. అది తెలియకుండా ఎంతవరకు దాగున్నాడు ఏ విషయాల పట్ల అయినా. సో, ఎక్కడైనా మాట్లాడాల్సి వస్తే ఓ 3, 4 సార్లు 2 సార్లు కూడా రాలేదు మీడియా ముందుకు కూడా. సో, అసలు స్పష్టత లేని వ్యక్తి. మీకు ఇంకోసారి అవకాశం అనేటువంటి ఆలోచన పెట్టే ముందు అసలు వాళ్ళకి స్పష్టత ఉండాలి కదా! నాకు తెలిసి బహుశా 2.0 అంటే ఆయన మళ్ళీ జైలుకెళ్ళరేమో. ఇంత తప్ప ఇంకోటేం లేదు. అంటే జగన్ 2.0 అంటే మళ్ళీ ఏమో నాకు అర్థం కాలేదు. అధికారంలోకి ఏ రకంగా వస్తారు? ఏంటి స్పష్టత ఏం లేదు కదా! స్పష్టత కావాలి కదా! అధికారంలోకి రావాలంటే ఏ స్టాండ్ ఉంది? ఉన్న పాత నిర్ణయాలన్నీ కూడా ప్రజలకి ఇబ్బందికరమైనవి. ఒక విధ్వంస పాలన ప్రజావేదిక కూల్చి ఒక పరిపాలన స్టార్ట్ చేసిన వ్యక్తి. నీకు ఈ 3 ముక్కలాట రాష్ట్రాన్ని 3 విభజన చేసే ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. సో, అన్ని రంగాల్లో నాశనం చేసినటువంటి వ్యక్తి. ఒకవైపేమో వ్యవస్థలన్నీ కూడా అసలు ఎవరు కూడా పనిచేసే పరిస్థితిలో లేకుండా ఉండేటువంటి పరిస్థితి చేశారు. ఎందుకంటే ఇప్పటికీ కూడా అధికారుల్ని ఏ రకంగా అసలు వాళ్ళెవ్వరు కూడా దీనిలో ఉన్నారు. ఇప్పుడు అందుకనే కదా మొత్తం ఇప్పుడు మన అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఇంత అనుభవం ఉన్నటువంటి మా నాయకుడు అందరినీ కూడా రెగ్యులర్‌గా కూడా రివ్యూస్ చేసుకొని మళ్ళా గాడిలో పెట్టి ఒక పాలనకి ఇప్పుడు ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఇంత పరిపాలన ఇంతవరకు ఇన్ని బ్రేకప్స్ తీసుకొని ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునేటువంటి అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు ఉంది. గతంలో ఎక్కడుంది? అసలు ఆ అడ్మినిస్ట్రేషనే చేతకాల. కేవలం ఏదో ఒక దీనిలో వచ్చారు. ఒక ఛాన్స్ అన్నారు, గెలిచారు. డిక్టేటర్‌లా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అన్నీ ఫెయిల్యూర్ అయినాయి. ఏదో ఒకటి కూడా సక్సెస్ అయిన పరిస్థితి లేదు. అన్నీ ఫెయిల్ అయినాయి. అన్నీ ఫెయిల్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏ స్టాండ్‌తో ఏ రకంగా సో, దానివల్ల కాబట్టి ఇవన్నీ జరిగే మాటలు కాదు. రోజు ఇక్కడ అపోజిషన్‌లో ఉన్నారు కాబట్టి మళ్ళీ అధికారంలో రావాలంటే ఏదైతే చెప్పాలో అవన్నీ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అది క్లియర్ కట్‌గా ఎందుకంటే ఇంత కష్టపడి వర్క్ చేసేటువంటి ఎఫిషియెంట్ గవర్నెన్స్ ఇప్పుడు మీరు అంటున్నటువంటి ఎన్‌డీఏ అటు సెంటర్ నుంచి కూడా చక్కటి సపోర్ట్ వస్తుంది. ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత వేగంగా జరిగిందండి. భోగాపురం ఎయిర్‌పోర్టు ఉదాహరణకి ల్యాండ్స్ ఇవ్వొద్దు, భోగాపురం ఎయిర్‌పోర్ట్ వద్దన్న వ్యక్తి. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వస్తున్నప్పుడు 2018, 17లో అక్కడ ఉద్యమాలు చేశాడు. భూములు ఇవ్వద్దు, గొడవలు చేశాడు. అయిపోయింది. 19 నుంచి 24 వరకు ఏం జరిగిందో మీరు చూసారు. ఇప్పుడు ఈ 2026లోనే ఎయిర్‌పోర్ట్ స్టార్ట్ అయిపోయే పరిస్థితే. ఫంక్షనింగ్‌లోకి వచ్చే పరిస్థితిలో తీసుకురాగలిగాం. ఒక గ్లోబల్లీ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పూర్తి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో వస్తుందంటే ఒక లాజిస్టిక్స్‌కి కావచ్చు, లేకపోతే ఇతర ఒక ఎకనామిక్ యాక్టివిటీ కాదు. ప్రపంచంలోనే ఒక నంబర్ 1 ఎయిర్‌పోర్ట్‌కి ఇప్పుడు ఈరోజు తీసుకురావాలనుకుంటున్నప్పుడు మన ప్రాంతం అది వేదిక అవుతున్నప్పుడు, మన రాష్ట్రంలో వేదిక అవుతున్నప్పుడు, ముఖ్యంగా మీరు క్యాపిటల్ చేస్తానన్న ప్రాంతంలో వస్తున్నప్పుడు, క్యాపిటల్‌కేసే అడుగులేంటి? నువ్వు వైజాగ్ క్యాపిటల్ అన్నా ఫస్ట్ అడుగు ఇంటర్నేషనల్ నువ్వు ఆ ఎయిర్‌పోర్ట్‌ని వద్దనని, యోగాంధ్ర వద్దనని, అసలు ఇవన్నీ ఏంటి అసలు? కానీ వాళ్ళు చెప్తుందేంటంటే జగన్ గారు లేకపోతే వైసీపీ వాళ్ళు చెప్తుందేంటంటే, అప్పట్లో మేము వైజాగ్ క్యాపిటల్ అంటే ఒప్పుకోలేదు వీళ్ళు. 3 క్యాపిటల్స్ ప్రజలు ఒప్పుకోలేదు. కాదు అంటే ఆయన కామెంట్ చెప్తున్నానండి. ఆయన కామెంట్ చెప్తున్నా. మనం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం పబ్లిక్ ఒపీనియన్ అండి. ఆ! అల్టిమేట్ మ్యాండేట్. వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే
అంటే అప్పట్లో మేము వైజాగ్‌ని అభివృద్ధి చేస్తామంటే కాదనలేదు. కానీ మళ్ళీ ఇప్పుడు ఏం వైజాగ్ లేదండి. మీదే పడ్డారు అన్నట్టు. భూములు కొనుక్కోవడానికి క్యాపిటల్ అనే పదం వాడారు. ఇక్కడ భూముల మీద పడ్డారు. అది భయపడ్డారు ప్రజలు. తరిమికొట్టారు. అంతే. ఈ 2 తప్ప మీరు ఇది పలానా క్యాపిటల్‌కి ఈ అడుగులేసాం. ఇన్ని ఫ్లైఓవర్లు కట్టాం. నేను కట్టిన ఎన్ఐడి ఫ్లైఓవర్‌నే అవును. ఓపెన్ చేయడానికి ఇబ్బంది పడుతూ వచ్చారు ఆళ్ళు ఆ రోజు. మొన్న ఎందుకంటే నేను నేను మా 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 ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసినటువంటి ఫ్లైఓవర్ సో ప్రోటోకాల్ ప్రకారం రోటరీ మిమ్మల్ని సిస్టమ్‌తో ఎన్ఐడి ఫ్లైఓవర్ ఎయిర్‌పోర్ట్ దిగంగానే ఉండేది మా నియోజకవర్గంలో ఉంది. అసలు మీరు 5 ఏళ్ల పాలనలో విశాఖపట్నంలో ఒక్క రోడ్, ఒక విస్తరణ చేసినటువంటి రోడ్, ఒక్క ఫ్లైఓవర్, లేదు ఒక మెట్రో, లేదు ఏదో ఒక ఏదైనా సరే, ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి సంబంధించి కొండ తవ్వి ఆ ప్యాలెస్ కట్టుకోవడం కానీ, మీరు ఉండడానికి కట్టుకున్న ప్యాలెస్ తప్ప, ఆ ప్యాలెస్ దేనికి? సార్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు సార్ ఆ ప్యాలెస్‌ని? ఇప్పుడు డిబేట్ జరుగుతుంది. త్వరలో నిర్ణయం తీసుకుంటారు. గవర్నమెంట్ దానిపైన ఆలోచిస్తుంది. కానీ నేనేమంటానంటే, మీరు ఆ అడుగులు వేసేటప్పుడు కేవలం ఒక వర్డింగ్ తప్ప, విశాఖపట్నానికి దీని పరంగా ఇగో ఇవి తీసుకొచ్చాం. ఈ నిర్ణయాలు జరిగినాయి. ఎవరైనా సరే కేవలం రాజకీయ ఇదే తప్ప, పొలిటికల్ యాంగిల్‌లో చూసారు తప్ప, ఇప్పుడు చూడండి, యాక్చువల్ క్యాపిటల్ అంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ అవుతుంది వైజాగ్. దానికి ఎన్ని అడుగులు పడ్డాలో అన్ని అడుగులు పడ్డాయి ఇప్పటికి. ఒకటి కాదు, ఈ 17 నెలల్లోనే అన్ని అడుగులు పడ్డాయి. ఒకటి కాదు, 100 చెప్తాం ఇప్పటికి. ఇప్పటికి ఎన్ని సార్లు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి 2 సార్లు వచ్చారు. దేనికి చేశారో మీరు చూసారు. వచ్చిన వెంటనే రైల్వే జోన్‌కి కూడా మనం ల్యాండ్ అలాట్ చేశాం. ఇక్కడి నుంచి ఇక వరుసగా ఒక్కొక్కటి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు కంటిన్యూస్‌గా వస్తూనే ఉన్నారు కంటిన్యూస్‌గా కదండీ. వైజాగ్ వస్తున్నారు. దీన్ని ఇప్పుడు భారతదేశానికి ముంబై ఎట్లా ఉందో, ఓకే. ఆంధ్రప్రదేశ్‌కి అమరావతి అక్కడ క్యాపిటల్ ఉంటుంది. ఇక్కడ ఫైనాన్షియల్ క్యాపిటల్‌గా లాజిస్టిక్స్ ఉన్నాయి. పోర్ట్ సిటీ, మెడికల్ డివైస్ తయారయ్యేటటువంటి ఒక మెడ్టెక్ జోన్ ఉంది. వీటినన్నిటిని ఎలా ఉపయోగించుకోవాలి? ఎస్‌ఈజెడ్స్ ఉన్నాయి. దానికి ఒక ప్రాపర్ ప్లాన్ తీసుకొని ఒక ఆర్‌సీఎల్ మెటల్ న్యూ స్టీల్ ప్లాంట్ వస్తూ ఉంది. వైజాగ్‌ని ఒకవైపు టూరిజం ప్రాజెక్ట్స్ అన్నిటికి కూడా ఈరోజు క్లియరెన్స్ ఇస్తున్నారు. సో ఒకవైపు ఎయిర్‌పోర్ట్‌కెళ్ళే యాక్సెస్ రోడ్స్‌కి అన్నిటికి ఏది వదిలిపెట్టట్ల. ఇప్పుడు అన్నిటికీ కూడా దాన్ని కూడా చాలా వేగంగా ఇనాగ్రేట్ చేయాలని చూస్తున్నాం. ఆఖరికి కొంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ జీఎంఆర్‌తో కూడా చేయించాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఒకవైపు సివిల్ ఏవియేషన్‌కి సంబంధించిన కాలేజీలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఈ రీజన్ అంతా ఇంకా ఒక మహర్దశ పట్టబోతుంది. మొత్తం ఇటువైపు ఒక మహర్దశ, ఉత్తరాంధ్రకి ఒక మహర్దశ పట్టబోతుంది ఈ నిర్ణయాల వల్ల. కానీ కేవలం రాజకీయ కోణంలో మాట్లాడేది కాకుండా ఆచరణలో చూపించేది ఈ ప్రభుత్వం. అది ప్రజల్లో ఉండేటువంటి ఈరోజు డిబేట్. ఇప్పుడు చాలామంది బయట నుంచి ఇప్పుడు ఇన్ని కంట్రీస్ వస్తున్నాయి. బయట రాష్ట్రాల్లో మా పిల్లలు ఉద్యోగాల రీత్యా లేకపోతే ఎక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఎప్పుడు ఇవన్నీ స్టార్ట్ అయితే వాళ్ళు మరలా స్వదేశం వస్తారు, స్వరాష్ట్రం వస్తారు. పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా కంప్లీట్‌గా ఆ కంపెనీస్ వస్తే వాళ్ళు ఎక్కడికి వచ్చే చేద్దామని. ఇంతకుముందు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటిది అలవాటయినాక, కోవిడ్ టైంలో అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ అలవాటయినాక ఆ కంపెనీస్ కూడా చాలామందిని ఆ రకంగానే ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ కూడా ఏదైతే గతంలో ఉండేటువంటి సక్సెస్ ఉన్నాయో అలాంటివన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తున్నాం. సార్ ఇప్పుడు ఏవియేషన్ కోసం అన్నారు కదండీ. ఒకే ఒక్క చిన్న క్వెషన్ సార్. యాక్చువల్‌గా మొన్న ఇండిగో వివాదం ఏదైతే ఉందో, అంటే ప్రజలు చాలామంది సఫర్ అయ్యారు ఇండిగో వివాదం వలన. ఇండిగో ప్లేన్స్‌కి సంబంధించిన దాని వలన. కానీ అందులోని ఏవియేషన్ మినిస్టర్‌గా ఉన్న రామ్మోహన్ నాయుడు గారు మైనస్ చాలా ఉంది అని చెప్పి కొంతమంది అంటే కొన్ని వార్తలైతే వచ్చాయి. సో ఒక టీడీపీ లీడర్‌గా మీరేమనుకుంటున్నారు? మీరు ప్రైసెస్ చూసారా? ఫ్లైట్ ఫేర్స్? వేరేవి చూసానండి. ఒక్కోసారి 28, 30, 50, 70. సో ఒక్క మోనోపలి అవుతున్న తరుణంలో కొన్ని నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వం, దాంట్లో భాగంగా ఈరోజు చూస్తే ఈ ఫెస్టివల్ కూడా సంక్రాంతి వచ్చేటప్పటికి ఒక ప్రైస్, లేకపోతే ఒక ఆస్పీషియస్ డేస్లో ఒక్కొక్క ప్రైస్, అలా డిఫరెంట్ ఉండేది. సో కొన్ని నిర్ణయాలు గవర్నమెంట్ తీసుకుంటే దీనికి మీరు చూడండి చాలా పాజిటివ్ వేలో మీకు ఏవైతే మీరు అంటున్న విమర్శకులందరూ కూడా వచ్చే సెషన్ నాటికి చాలా పాజిటివ్గా మాట్లాడే పరిస్థితి. సో నిర్ణయాలు అన్నీ మంచి నిర్ణయాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఫ్లైట్లో ట్రావెల్ చేయడం అనేటువంటిది ఆ ఫ్రీక్వెన్సీ పెరగాలనుకున్నప్పుడు సో రామ్మోహన్ నాయుడు గారు ఒక ఏవియేషన్ మినిస్టర్‌గా ఆయనైతే సక్సెస్‌ఫుల్‌గా ఉన్నారని భావిస్తున్నారా సార్? కదా, మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారే కితాబ్ ఇచ్చాడు. ఆయన చాలా చక్కగా అడ్మినిస్ట్రేట్ చేస్తాడు, చక్కగా చెప్పగలడు, ప్రజెంటేషన్ కూడా ఇవ్వగలడు. మా ఉత్తరాంధ్ర బిడ్డ డెఫినెట్గా
సెలక్షన్ ఆఫ్ ఇది కూడా క్యాబినెట్లో తీసుకున్నాక మనం ఎందుకు విమానయాన రంగం అదొక మెయిన్ ఫోర్స్ అవుతుంది, మాకు అత్యంత అవసరం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఎయిర్పోర్ట్స్ అనేటువంటివి చాలా అత్యంత అవసరం కాబట్టి సివిల్ ఏవియేషన్ గతంలో కూడా అశోక్ గారు చేసినటువంటి పోర్ట్ఫోలియో మన రాష్ట్రానికి ఏ రకంగా ఉపయోగించుకోవాలి కేంద్రంలో ఉండేటువంటి శాఖలు అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారు. కాబట్టి గ్లోబల్గా కనెక్ట్ చేయాలి అనేటువంటిది ఒక ఉద్దేశం అనుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ని గ్లోబల్ హెడ్గా తయారు సో కనెక్టివిటీ ఉంటే డెవలప్మెంట్ ఉంటుంది ఈజీగా. ఆటోమేటిక్ ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్, ఒకటి దానితో ఒకటి ముడిపడి ఉంటాయి. కాబట్టి గ్లోబల్గా ఆంధ్రప్రదేశ్ని చూపించాలనుకున్నప్పుడు అది కూడా అవసరం. ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్టర్ రావాలంటే ఎయిర్పోర్ట్స్ లేకపోతే బయట ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ రాదు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ రావాలంటే ఎయిర్పోర్ట్స్ మెయిన్ కీలకం. సో దానిలో భాగంగా